చాలా ఏడుపు వచ్చింది. మా లవ్ స్టోరీ మేము మళ్ళీ చూసుకున్నట్టు అనిపించింది. సూపర్ బికాస్ ఉదయ్ కిరణ్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ 20 సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అది ఎన్నిసార్లు చూసినా తక్కువనేనండి. ఇంకా నిజంగా ఏడుపు వచ్చేసింది చెప్పాలంటే లాస్ట్ సీన్ లో. We feel very happy. I am big fan of Uday Kiran. చాలా బాగా గుర్తొచ్చాడు. అసలు మిస్ అయిపోయాం ఉదయ్ కిరణ్, చాలా మిస్ అయిపోయాను. ఇంకొక తరం వరకు ఆయన గుర్తుపెట్టుకుంటారు. సాంగ్స్ అయితే చెప్పకర్లా. ప్రణయానికి చూపు ఉందని, హృదయాన్ని నడుపుతోందని, విరహమే తెలుసుకోవాలని చెప్పనా ప్రేమ. బాగుంది. ఒకసారి మళ్ళీ మెమోరీస్ వచ్చేంత రీకలెక్ట్ అప్పుడు గుర్తుంది. ఇప్పుడు ఒడియన్ అని చేశారు హైదరాబాద్ థియేటర్. ఒడియన్ ఐనాక్స్ అదే ఒడియన్ బిగ్ స్క్రీన్లో రిలీజ్ అయింది. ఇప్పుడు బాగా గుర్తు. అప్పుడు సేమ్ అప్లాజ్ అంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. నిజంగా అవును, చాలా బాగుంది. బాగా చేశారు. అంటే వర్క్ కూడా అంటే మొత్తం మళ్ళీ అంటే ఏమన్నా ప్రింట్ డిస్టర్బ్ అయింది అనుకున్నాం, కానీ చాలా నీట్గా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. వద్దు బాసింగ్ అసలు గుర్తొచ్చా అంటే అది వేరే లెవెల్ ఎమోషన్. సూపర్ సినిమా అసలు ఇంటి సినిమా చాలా బాగుంది. అలాంటి చూసిందే కదా, కానీ మళ్ళీ థియేటర్లో చూడాలని వచ్చాము. నటుడు మళ్ళీ రాడు, అలాంటి సినిమా మళ్ళీ రావడం కష్టం. చాలా మంచి సినిమా ఇది, చాలా మంచి. అప్పట్లో నేను థియేటర్ మేము చూడలే కదా అప్పుడు. ఇప్పుడు ఒకసారి థియేటర్ 70 చూద్దామని వచ్చినాం. చాలా లోపల లవర్స్ చాలా మంది వచ్చారు. 20 years 20 సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఫుల్ సూపర్. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలా? ఫుల్ ఒకటి ఏడుపు ఒకటే తక్కువ, అలా ఉండే సినిమా, అంత కనెక్ట్ అయిన సినిమా. చాలా బాగుందండి. అప్పుడు చూసినాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. అది ఎన్నిసార్లు చూసినా తక్కువనేనండి. ఇంకా సూపర్ ఉంది, చాలా బాగుంది. లేదు అసలు అది వచ్చినప్పుడు నేను పుట్టలేదు, అందుకే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది బ్రో. ఎప్పుడో చిన్నప్పుడు మనం అప్పుడు పుట్టినప్పుడు చిన్నగా ఉన్నా కూడా చూడలేదు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. సూపర్ మూవీ అన్న, సూపర్ మూవీ అన్న. ఈ జనరేషన్లో మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు. సూపర్ అంటే సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ అన్న. మస్తు ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. మా లవ్ స్టోరీ మేము మళ్ళీ చూసుకున్నట్టు అనిపించింది. చాలా బాగుంది మూవీ, ప్యూర్ లవ్ స్టోరీ. అవునవును, చాలా బాగుంది బ్రో. వన్స్ అగైన్ రిమెంబరింగ్ ఫర్ ఇట్స్ ఏ ఫీల్ గుడ్ మూవీ. నేను ఆల్రెడీ బాగుందండి సినిమా, చాలా బాగుంది. హ్యాపీ వెలెన్స్ డే అందరికి. బాగా గుర్తొచ్చే వచ్చాను సినిమా, చాలా బాగా గుర్తొచ్చాడు. అసలు మిస్ అయిపోయాం ఉదయ్ కిరణ్, చాలా మిస్ అయిపోయాను. సూపర్ గా ఉంది. అగైన్ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మీద చూస్తుంటే we feel very happy. I am big fan of Uday Kiran. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ సాంగ్స్ అన్ని మళ్ళీ ఉదయ్ కిరణ్ చూడడం చాలా బాగా. ఆల్మోస్ట్ 25 years అయింది కదా. సేమ్ అంటే కనెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు ఆడియన్స్ కూడా. ఎస్, ఆబ్వియస్లీ ఎవర్ గ్రీన్ అది ఎప్పటికీ. యా, ఎవర్ గ్రీన్ మూవీ. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. మనసంతా నువ్వే, జై ఉదయ్ కిరణ్. చాలా బాగుంది. డెఫినెట్లీ ఫస్ట్ మాత్రం గుర్తొస్తుంది. సినిమా చాలా బాగుంది. సినిమా సేమ్ కొత్త సినిమా చూసినట్టు ఉందన్నమాట. ఆర్పి పట్నకి ఇంక సినిమాలు చేయకపోయినా పర్లేదు, ఇలాంటి పాత బీజిఎంలో వేసుకుంటూ బతికైతే చాలు. సాంగ్ సూపర్ ఉన్నాయి. లవ్ స్టోరీ చాలా బాగుంది. రేపు ఎలాగో ఆడవాళ్ళు పెడతారు కాబట్టి ఈ రోజే పెట్టేసుకున్నాను అనమాట. సూపర్ అన్న, సినిమా సూపర్గా ఉంది. బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్లో డెఫినెట్లీ గుర్తు చేసుకుంటాం అన్న. ఈ మూవీ చూసాక డెఫినెట్లీగా ఆర్ట్ఫుల్ ఉంది. చాలా బాగుంది అన్న. చాలా అంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఉదయ్ కిరణ్ చాలా ఫేవరెట్ హీరో, మహేష్ బాబు తర్వాత. చిన్నప్పుడు మా మమ్మీ చెప్పారు నాకు కరెక్ట్గా ఉదయ్ కిరణ్ పేరుకో పలకడం వచ్చేది కాదు. ఊకే కిరణ్ అనేటోన్నంట. చిన్నప్పటి నుంచి మనసు అంట నువ్వే నా ఫేవరెట్ ఫిలిం ఉండే. చాలాసార్లు టీవీలో ఎప్పుడు వచ్చినా మిస్ అయ్యి కాదు. నా ఎప్పుడు లైఫ్లో ఒక చిన్న వెళ్తుండేది. చిన్నప్పుడు ఎప్పుడు ఉదయ్ కిరణ్ సినిమా థియేటర్లో చూడలేకపోయాము. పేరెంట్స్ని అడిగినా తీసుకెళ్ళేటోళ్ళు కాదు. అన్ను సరే పెద్ద అయినాక ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకున్న టైంకే ఆయన చనిపోయారు.
ఇంకా మళ్ళీ ఆయన మూవీస్ థియేటర్లు చూడండి అనుకున్నా. థ్యాంక్స్ టు రీ రిలీజ్ అయింది, చూసా, చాలా బాగా ఎంజాయ్ చేసా. పేపర్లు వేసాం, వేరే వాళ్ళు అయితే రోజ్ పెటల్స్ వేసారు, చాలా ఎంజాయ్ చేసాం. లిటరల్ ఫస్ట్ డే ఉదయ్ కిరణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయ్యానని బాధ ఇప్పుడు లేదు లైఫ్లో. ఈ రీ రిలీజ్తో అది పోయింది. ఏదో ఫస్ట్ డే ఫస్ట్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చిందన్న. సో చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మేము పుట్టినప్పుడు రిలీజ్ అయిన సినిమాలో ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత మేబీ అంత రిసెప్షన్ ఉండేది లేదా కానీ చాలా మాత్రం చాలా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక కొత్త సినిమా ఎలా అయితే ఫస్ట్ డే ఉంటుంది మేబీ, బట్ ఫస్ట్ డే ఫస్ట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అంతకు మించి ఉంది. సో ఒక కాన్సర్ట్లో ఉంది, ఒక సాంగ్స్కి అయినా లేదంటే డాన్స్ చెప్పలు అయినా సరే, ఆయన కొన్ని డైలాగ్స్ డబ్బింగ్ చెప్పడం అయినా సరే, రీక్రియేషన్స్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇలాంటి సినిమా ఒక్కసారి కాదు, ఇంకొక 100 సార్లు రిలీజ్ చేసినా సరే ఇంతే రెస్పాన్స్ ఉంటుంది. ఉదయ్ కిరణ్ గారికి ఎవరికి నేను అసలు. సో ఇంకొక తరం వరకు ఆయన గుర్తుపెట్టుకుంటారు. మా తరమని కాకుండా మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి హీరో మళ్ళీ రాడు, అలాంటి లవ్ బర్ మళ్ళీ రాడు. సో ఆయన యాక్టింగ్ అయినా లేదంటే ఆయన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే, ఆయన హ్యాండ్సమ్ ఏదైనా సరే ఇప్పటి జనరేషన్లో ఎవరూ లేరు. ఆయన ఇర్రేసిబుల్, ఇంకెవరు ఆయన్ని రీప్లేస్ అయితే చేయలేరు. ఎస్, అలాంటి బ్లాక్ బాస్టర్ ఇంకెవరు కొట్టారు. మేబీ మీరు మాస్ తీసుకొని మేబీ 100 బడ్జెట్ పెట్టి మీరు తీయలేమో కానీ అలాంటి క్యూట్ లవ్ స్టోరీలు పెట్టి అలాంటిది మళ్ళీ రీక్రియేషన్ అయితే చేయలేరు. మళ్ళీ మీకు అలాంటి కావాలంటే మళ్ళీ ఆయన సినిమాలో చూసుకోవాలి థియేటర్ పైన. చాలా బాగా అనిపించింది అన్న, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. పిచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ జెన్జీ కిడ్స్ కూడా వచ్చారు చాలా మంది, వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అలాంటి మెలోడీస్ అయినా అలాంటి ఓల్డ్ ఏ సాంగ్స్ అయినా సరే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లేదు, అన్నీ ఫాస్ట్ బీట్లు అయిపోయాయి కాబట్టి. సో అప్పటి జనరేషన్ అయితే ఇప్పటి వరకు అసలు చూడలేం. వన్ ఆఫ్ ద ఎవర్గ్రీన్ మూవీ అని చెప్పుకోవచ్చు మన సంతనవే. మూవీ చాలా బాగుంది. ఈ జనరేషన్ ఇట్లాంటి మూవీస్ చూడలేము. దట్టు వ్యాలంటైన్స్ డే రోజు మా ఫ్రెండ్స్ వరం చాలా బాగుంది, చాలా స్పెషల్గా ఉంది మూవీ కూడా. ఈ జనరేషన్ ఇట్లాంటి మూవీస్ రావు. ఉదయ్ కిరణ్, ఆల్వేస్ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. ఎప్పుడు చూడలేదు, మేము 2003లో బాగున్నాం. సో ఈ మూవీ ఒక్కసారి కూడా చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఇయర్ ఇలా చూసినట్టే ఉంది. దట్టు వీళ్ళతో క్రేజీ మూమెంట్ అనమాట ఇది. చాలా పాడుకున్నాం, చాలా క్రేజీగా ఎంజాయ్ చేసినాం మేము. చాలా బాగుంది మూవీస్ కూడా. 25 ఇయర్స్ బ్యాక్ చూసే ఈ సినిమా చూశాను, బట్ మళ్ళీ రిలీజ్ చూడడం చాలా బిగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా బాగుంది. దీనిలో నాకు నచ్చిన సాంగ్ వచ్చేసి చెప్పనా ప్రేమ చెలిమి చిన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్కి చాలా మంచి పేరు ఉంది. సో లవ్ సినిమాలో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాకు ఈ పాట చాలా ఇష్టం అనమాట. రెక్కలే అలిసిన నీ గుండెలో వాలగా ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా, ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని, ప్రణయానికి చూపు ఉందని హృదయాన్ని నడుపుతోందని, విరహమే తెలుసుకోవాలని చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా, మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. వావ్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. డెఫినెట్లీ నచ్చుద్ది. నచ్చని పోతే వాళ్ళు వేస్ట్. ఇంకా ఇంతమంది ఫీల్ గుడ్ సాంగ్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అందుకే నేను కూడా ఒకప్పుడు ఉదయ్ ఫ్యానే, అందుకే మార్నింగ్ షో వచ్చిన. డెఫినెట్లీ వి మిస్ కిరణ్, ఉదయ్ కిరణ్. అయితే చెప్పాల్సిన విషయం లేదు, చంపేశారు మనోడు. అప్పుడు లేదు గురు, ఇప్పుడే చూశాను. చాలా రీ రిలీజ్లకి వెళ్ళాను కానీ దీనికి మాత్రం నెక్స్ట్ లెవెల్ వైబ్ అబ్బా. మనోడు ఇంకా హైప్ లేపాడు, ఆ హైప్ని చంపేశావు బ్రో, ఇచ్చెక్కిచ్చావు అంతే. నేను చాలా వాటికి వెళ్ళాను కానీ ఇంత వైపు అయితే ఎప్పుడు అవ్వలేదన్న. మనోడు వచ్చాడు, వస్తూ వైపుని తీసుకొచ్చాడు, పిచ్చెక్కిచ్చాడు అనుకో. సాంగ్స్ అయితే చెప్పక్కర్లా, అవి ఇంకా మోగుతూనే ఉన్నాయి లోపల. మూవీ కూడా చాలా బాగుంది. చూసుండ్రం. నార్మల్గా రెగ్యులర్గా టీవీలోకి వస్తుంది కదా, టీవీలోకి వచ్చేటప్పుడు చూసాము. బట్ మళ్ళీ ఇప్పుడు చూడాలి, ఎంజాయ్ చేయాలి ఆ వైబ్నని మళ్ళీ వచ్చాము మేము మూవీ చూడడానికి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం.